నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉక్రెయిన్లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు. రాష్ట్ర ఆర్థిక పర్యాటక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విశాఖ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి షరతులు లేని అనుమతులు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొత్త జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్న ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాల ఏర్పాటు, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన. ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్లైట్ టికెట్లు తీసుకోవాలని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అందుకు తగ్గట్లుగా ఏపీ భవన్ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ విద్యార్థులను ప్రభుత్వం సంప్రదిస్తోంది. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నామని చెప్పారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చిందన్న కృష్ణబాబు ఏపీకి చెందిన వారు 3 ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న ఆల్మోస్ట్ కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు అలాగే ప్రొఫెషనల్స్, బిజినెస్ మెన్ వీళ్ళని వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కంటిన్యూస్గా టచ్లో ఉన్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన వీళ్ళందరినీ కూడా బ్యాక్కి మన రాష్ట్రానికి సేఫ్గా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. నిన్న మనం కమిటీ వేసిన తర్వాత వెంటనే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి ఎంతమంది మన రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ప్రాధాన్యం. కాబట్టి 1902 అంటే 1902లో మన స్టేట్లోంచి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మనం విజ్ఞప్తి చేస్తూ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏపీ భవన్ తరపున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని కృష్ణబాబు చెప్పారు. ఢిల్లీకి వచ్చిన వాళ్లను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు వచ్చాయని అన్నారు. సో ఇవన్నీ కూడా కలిపి మాస్టర్ డేటాబేస్ తయారు చేసి వాళ్ళ వివరాలు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ తోనూ త్రూ కలెక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకుని ఒక మాస్టర్ లిస్ట్ మనం తయారు చేయడం జరిగింది. ఇది భారత ఎంబసీకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీ వాళ్ళకి కూడా వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రొఫార్మాలో ఉండేటట్టు ఏర్పాటు చేసి యాజ్ ఆఫ్ నౌ చూస్తే గనక 2 ఫ్లైట్స్ మనకి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లైట్స్, ఒకటి ముంబై, రెండోది మన ఢిల్లీ ల్యాండ్ అవుతున్నాయి. ముంబైలో ల్యాండ్ అయ్యేది ఆల్మోస్ట్ ఈవినింగ్ ల్యాండ్ అవుతుంది 6 o'clock అప్రాక్సిమేట్లీ. అండ్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యేది రేపు ఎర్లీ మార్నింగ్ 2 o'clock అప్రాక్సిమేట్గా ల్యాండ్ అవుతుంది 2:30. సో వీటిలో మనకి ఒక 9 మంది లిస్ట్ మనకి మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేశారు ఫస్ట్ ఫ్లైట్లో ముంబై వచ్చే దాంట్లో. అలాగే 13 మంది డీటెయిల్స్ సెకండ్ ఫ్లైట్లో వచ్చే దాంట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్లోని 7 యూనివర్సిటీలో ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల సమీపంలోని రొమేనియన్ ఎంబసీని సంప్రదిస్తున్నారు.
స్వీకరిస్తున్నాం. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్లో ఉన్నారనే వివరాలు చేపడుతున్నాం. వీసా స్టాంపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచార సేకరణ చేపట్టామని తెలియజేశారు. యాంగ్జైటీతో మనం ఏదైనా అడ్వెంచరస్ యాక్టివిటీ చేస్తే కనుక అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్గా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు భారత ప్రభుత్వం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంది కాబట్టి ఈ స్టూడెంట్స్ని చాలా డిసిప్లైన్డ్గాను ఈ ఏదైతే లేటెస్ట్ అడ్వైజరీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్తోందో దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా వాళ్ళని కౌన్సిల్ చేయాల్సిందిగా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ రకమైన ఖర్చుకి వెనుకాడకుండా అక్కడ ఉన్న పరిస్థితులని బట్టి స్టూడెంట్స్ని ఫస్ట్ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం, స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం ఏదైతే భారత ప్రభుత్వం చేస్తోందో అది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దానికి తగ్గ ఏర్పాట్లు మన తరపు నుంచి కూడా చేయడానికి అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటున్నాము. రాష్ట్ర ఆర్థిక పర్యాటక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విశాఖ మరింత ఎదిగేలా నూతన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి షరతులు లేని అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఐఎన్ఎస్ డేగాకు చెందిన నేవీ బేస్ నుంచి పౌర విమాన సర్వీసులు అధిక సంఖ్యలో నడిపేందుకు ఇబ్బందులు తలెత్తడంతో భోగాపురం వద్ద నూతన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించ తలపెట్టినట్లు లేఖలో ప్రస్తావించారు. 2016లో షరతులతో ఇచ్చిన నిరభ్యంతర పత్రం గడువు ముగిసిపోయినందువలన తాజాగా ఎటువంటి నిబంధనలు షరతులు లేకుండా ఎన్ఓసీ జారీ చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని, మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రతిపాదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందని అన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్ కుమార్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్ డిజిటల్ టెక్నాలజీ సభ 2022 అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్ టెక్నాలజీ అవార్డులను దక్కించుకొని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం 8 అవార్డులు, తిరుపతి అర్బన్ పోలీస్ యూనిట్ 2, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ యూనిట్లు 1 చొప్పున గెలుచుకుంది. బాడీ ఓన్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఏపీ పోలీసు జీఏఎస్ ఆధారిత జీపీఎస్ విధానం, దిశ కమాండ్ కంట్రోల్ రూమ్, రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, హాక్ వాహనాల వీడియో కాన్ఫరెన్స్ విధానం, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ విధానాలకు డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్న పోలీస్ శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల భద్రతకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం రాష్ట్ర పోలీసులు చేసిన కృషిని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కొనియాడారు. జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో 27/2/2022 ఆదివారం జరిగే పోలియో చుక్కలు వేయు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నుండి తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం వరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఏర్పాట్లు చేసిన అవగాహన ర్యాలీని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ పి రంజిత్ భాషా, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ శివశంకర్, ఐఏఎస్ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారితో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగర పరిధిలో 1,48,953 మంది 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయుటకు 64 డివిజన్ల పరిధిలో 38 రూట్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో 378 సెంటర్లను ఏర్పాటు చేసి 1,862 సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘం సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశానికి పురపాలక సంఘం అధ్యక్షురాలు ఏలూరు సుధారాణి అధ్యక్షత వహించారు. ముందుగా రహదారులు, కాల్వాల నిర్మాణం, తాగునీరు, రాజా పార్కు, పట్టణంలో పచ్చదనం అభివృద్ధి తదితర 40 అంశాలతో కూడిన అజెండాను సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ అజెండాకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి కౌన్సిలర్ సభ్యులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.
ఇదే సమస్యను వాళ్ళు 2-3 నెలల క్రితం 4 నెలల క్రితం కూడా మా దృష్టికి తీసుకురాని అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కూడా మీకు చెప్పడం జరిగింది, కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఏదో ఒక రోజు అడావిడి చేసి వదిలేస్తున్నారు. దీనివల్ల 2 ఇబ్బందులు అండి. ఎవరైతే ఆశలు కట్టి లోపల వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు వ్యాపారాలు పోతున్నాయి. దానికన్నా ముఖ్యంగా ఇక్కడ వచ్చేటికి 2 పాయింట్లు అండి. మా పని మమ్మల్ని చేయిస్తే కంట్రోల్ చేస్తా, సభ్యులు ఉన్నారు, మేడం ఉన్నారు చెప్తాను. నా పని నన్ను చేయనివ్వండి, కంట్రోల్ చేస్తా. లేదు ఎలా చేయాలని మీరు చేయండి, మీరు సలహాలు ఇవ్వండి, ఇలా చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ సుబ్రయ్య గారు చెప్పారు, అందరూ కలిసి దీన్ని ఏం చేద్దాం అర్థమైంది కదండి. అంటే నేను చేస్తే మళ్ళీ నాకు రిపీట్ అనేది నా ఆలోచన. ఎందుకంటే మీకు ప్రజాప్రతినిధి కాబట్టి మీకు గ్రీవెన్స్ వస్తాయి. మీకు వచ్చే గ్రీవెన్స్ ని మేము పాటించడం మా అధికారులుగా మా ధర్మం. ఈ నెల 19వ తేదీన వడ్డేశ్వరం గ్రామ శివార్లో జరిగిన హత్య కేసు ఛేదించి 3 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గుంటూరులోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈఎస్పీ రాంబాబు కేసు వివరాలు వెల్లడించారు. మృతుడు సాంబయ్య వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని వివరించారు. తాపి పని చేసుకునే సాంబయ్యను అదే పని చేసుకునే జోసెఫ్, తంబి, సురేష్, వెంకట్రావులు సహకారంతో సాంబయ్యను హత్య చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేసును అనతి కాలంలోనే ఛేదించిన డీఎస్పీ రాంబాబు, సిఐ శేషగిరిరావు, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సాంబయ్య వడ్డేశ్వరము, దీనిలో ముద్దాయినటువంటి తంబి ఈ బేల్దార్ పని చేస్తూ ఉంటాడు. ఇతనికి అదే ఊరికి చెందిన భవానీ అనే అమ్మాయితో ఇల్లీగల్ ఇంటిమసీ ఉంటుంది. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి సాంబయ్య కూడా ఈ బేల్దార్ పనికి వెళ్తూ ఉంటాడు. ఈ ముద్దాయి అయినటువంటి తంబికి, తర్వాత ఈ సాంబయ్యకి ఈ ఫినాన్షియల్ డిస్ప్యూట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ భవానీతో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఇతను కూడా ఏర్పరచుకుంటాడు. ఇట్లా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది సాంబయ్యకి, డిసీజ్డ్కి అని చెప్పి భవానీకి ఈ తంబి గ్రెడ్జ్ పెట్టుకొని విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ A2 మందా సురేష్ అండ్ జగన్నాథ వెంకట్రావు ఈ మర్డర్కి ప్లాన్ చేసి అతన్ని శనివారం నాడు ఎట్ అబౌట్ 11:30 అతన్ని వడ్డేశ్వరం వైన్ షాప్కి దగ్గరికి పిలిపించుకొని అతని బాగా మందు తాపించి ఈ సరుగు బాధతో అతని తల మీద పట్టడం జరుగుతుంది. అతను ఈ భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వైన్ షాప్ ప్రహరీ గోడ దగ్గర ఉన్న ఫీల్డ్స్లోకి వెళ్తాడు. అక్కడ ఈ జోసెఫ్ తంబి అనేటువంటి వారు, మందా సురేష్, ఈ ముగ్గురు కలిసి అతన్ని ఈ మొక్కజొన్న ఫీల్డ్స్లో వెట్టుగా ఉంటుంది, దాంట్లో బురదలో తొక్కి స్ట్రాంగులేట్ చేసి చంపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాకు వచ్చిన క్లూస్ ప్రకారం వీళ్ళందరినీ తీసుకొని వెరీ షార్ట్ టైంలో తాడేపల్లి సిఐ గారు, తర్వాత మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెరీ షార్ట్ టైంలో వీళ్ళందరినీ ట్రేస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పనిచేసిన వాళ్ళకు కూడా సార్లు రివార్డ్ ప్రకటిస్తారు. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి వారి నుంచి డబ్బులు, మొబైల్ ఫోన్లు బెదిరించి లాక్కొని వెళ్తున్న షేక్ ఆసిఫ్, నాగేంద్ర పాపులను అరెస్టు చేసినట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. శుక్రవారం గుంటూరులోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. గుంటూరు నగర శివారు ప్రాంతాలలో బైక్ పై వెళ్తున్న వారిని బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్, విలువైన వస్తువులను లాక్కొని వెళ్లి గంజాయి, మద్యం సేవించే వారని తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. వీరి నుండి 5 కేజీల గంజాయి, 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా మాకు వచ్చిన రిపోర్ట్ని బట్టి గత 4 days బ్యాక్ మన ఏటుకూరు బైపాస్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక మోటార్ సైకిల్ స్కూటీ మీద వెళ్తుంటే అతను ఆపి అతనైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఒక క్రియేషన్ చేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్న దాదాపు 10 minutes దాకా ఆ స్కూటీ లాక్కొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ అతని దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఇన్ఫర్మేషన్ వీళ్ళు పట్టుకొని విచారిస్తే వీళ్ళు మొత్తం ఈ 2 నెలలకి 12 కేసులు చేశారు. వాటిలో ఇప్పుడు మా దగ్గర వాళ్ళ పొజిషన్ 7 మోటార్ సైకిల్స్ ఉంటే తీసుకొచ్చాము. ఇంకా 4 మోటార్ సైకిల్స్ డిస్బాండెడ్ చేసేసి పార్ట్లుగా అమ్మేసేసుకొని ఉన్నారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే ఈ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోటి మన అరకు ఏరియాకి వెళ్ళి గంజాయి తెచ్చుకుంటున్నారు. గంజాయి తెచ్చుకొని ఆ గంజాయి ఇక్కడ అమ్ముకోవటం, దాన్ని తాగటం కూడా చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి అఫెన్స్ చేసి ఆ ఇద్దరు షేక్ ఆసిఫ్ అని కటివరపు నాగేంద్ర బాబు, వీళ్ళకి అసిస్టెంట్గా షేక్ ఇమ్రాన్ ఉన్నాడు. ఇతని దగ్గర తీసుకెళ్ళి బళ్ళు పెడతారు. ఆ బళ్ళు పెట్టినప్పుడు అతను మెకానిక్
అపాయింటెడ్ డిజేబుల్ చేసేసి ఒక్కొక్కటి క్వార్టర్గా అమ్మటం అట్లా జరుగుతూ ఉంది. తాడేపల్లి మండలంలో గత 8వ తారీఖు నుంచి వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. నేడు తాడేపల్లి పుర వీధుల్లో రెవెన్యూ సహాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేశారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, డిఏతో కలిపి వేతనాలు చెల్లించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కంపాసినేట్ గ్రౌండ్ క్రింద ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. మార్చి 3, 4 తేదీలలో కలెక్టరేట్ల వద్ద దీక్షలు, మార్చి 7, 8, 9 తేదీలలో రాష్ట్ర స్థాయి దీక్షలు చేపడతామని తెలిపారు. గతంలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరిచిందని అన్నారు. కేవలం 10,500 జీతంతో దుర్భర జీవితం గడుపుతున్నామని ఆరోపించారు. అమలు చేయాలి ఎన్నికల వాగ్దానాలను. వర్ధిల్లాలి గ్రామ సేవకుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ సేవకుల ఐక్యత. జయప్రదం చేయండి భిక్షాటన కార్యక్రమాన్ని, భిక్షాటన కార్యక్రమాన్ని. 1,000 రూపాయలు ఇవ్వాలి గ్రామ సేవకులు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ప్రథమ మహాసభలు గుంటూరులో ఘనంగా జరిగాయి. శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో జరిగిన ఈ ప్రథమ మహాసభలకు 13 జిల్లాల నుంచి వచ్చిన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రత్యూష సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం విలువలను సామాన్య మానవునికి తెలిసేలా గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లడం ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక లక్ష్యమని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన నాడే సమాజం మారుతుందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు నినాదంతో విద్యార్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ముందు నిరసన చేపట్టారు. ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి యువజన విద్యార్థుల ఐక్యత. పార్లమెంటులో 10 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టిన భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల సందర్భంగా తిరుపతి, నెల్లూరు సభలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రస్తుతం వారి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు వారి నోటికి వచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మొండి వైఖరి అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఇళ్లని ముట్టించడానికి ఈరోజు యువజన విద్యార్థి చేసి అంతా కూడా ఏకమవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక చెల్లింపులు అందించేలా లోక్ అదాలత్లో పరిష్కార మార్గాలు సూచిస్తాయని గుంటూరు బార్ కౌన్సిల్ అధ్యక్షులు శివ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం గుంటూరులోని ఓ హోటల్లో జరిగిన లీగల్ అవేర్నెస్ కార్యక్రమంలో జిల్లా జడ్జి అన్వర్ బాషా, రామ్ గోపాల్ మరియు బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ మోటార్ సైకిల్ యాక్ట్ పై న్యాయవాదులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాహన ప్రమాదాల ద్వారా మరణించిన వారికి సత్వరమే న్యాయం జరిగేలా లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దైవ దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నర్సరావుపేటలోని కోటప్పకొండ శైవ క్షేత్రాన్ని వారు శనివారం సందర్శించారు. వీఐపీలకు, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దైవ దర్శనం, శాంతి భద్రతలు, చలువ పందిళ్లు, మంచినీళ్లు, ట్రాఫిక్ సమస్య తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. మరో 2 రోజుల్లో మాత్రమే మహాశివరాత్రికి సమయం ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జరుగుతున్న ప్రిపరేటరీ యాక్టివిటీ పైన మేము ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, మిగిలిన సీనియర్ ఆఫీసర్స్
దీనిపైన మేము దృష్టి పెట్టాం. ఇంకా అన్ని పెండింగ్ ఇష్యూస్ మా దృష్టికి వచ్చింది. ఆల్ ఆఫీసర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ వరకు అందరూ కంప్లైన్స్ రిపోర్ట్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ రోజుకి ప్రిపరేషన్గా పూర్తి స్థాయి 100% రెడీనెస్ ఉండాలి. రేపటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ప్రతి భక్తుడికి కూడా మంచి దర్శనం చేసుకొని ప్రశాంతంగా తన కుటుంబ సభ్యులతో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా గత సంవత్సరం లేని విధంగా ఈరోజు డబుల్ రోడ్డు కంప్లీట్ చేయించడం కానీ అట్లానే కొత్త రోడ్డు గురవాయపాలెం కాలువ మీద రోడ్డు వేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడం, అలానే క్యూ లైన్స్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 4 క్యూ లైన్స్ ఏర్పాటు చేయించి సామాన్య భక్తుడికి ఎక్కడ కూడా అంతరాయం లేకుండా క్యూ కాంప్లెక్స్ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఆదివారం జిల్లాలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం గుంటూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద పల్స్ పోలియో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలియో రహిత సమాజం కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఫలితాలను కూడా మనం చూస్తున్నాం. మన జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలు 4,48,000 మంది ఉన్నారు. మనకి జిల్లాకి 5,69,000 పోలియో డోసెస్ కూడా వచ్చి బఫర్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. టోటల్ రూట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం. అందుకని తల్లిదండ్రులందరూ మిషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి తీసుకొచ్చి పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని, ఎవరైనా మిగిలిపోయినా కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ 3 days హౌస్ టు హౌస్ కూడా వెళ్ళి మన యూనియన్స్ వేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన ఇవ్వచ్చుకుని సహకరించాలి. చిన్నారులందరినీ కూడా పోలియో డ్రాప్స్ వేయడానికి తీసుకురావాలని కోరుతున్నాను. పోలియో రహిత సమాజాన్ని స్థాపించడంలో సామాజిక బాధ్యతగా అందరూ భాగస్వాములు కావాలని చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు అబ్రహాం లింకం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం తలపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు అబ్రహాం లింకన్ మీడియా ద్వారా వెల్లడించారు. చేబ్రోలు మండల ప్రజలందరికీ నమస్కారం అండి. రేపు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జరపాలని ప్రభుత్వం ఉద్దేశించి ఉన్నారు. మన చేబ్రోలు మండల పరిధిలో 5,418 మంది 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపు మనం పల్స్ పోలియో ఆదివారం నాడు తప్పనిసరిగా అందరికీ మనం పోలియో చుక్కలు ఇప్పించాలి. దీనికి గాను మన చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 28 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశాం. అట్లానే 3 సూపర్వైజర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. 112 మంది వైద్య సిబ్బందిని ఈ కార్యక్రమానికి అలాట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, అట్లానే అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. తప్పనిసరిగా అందరు తల్లిదండ్రులు ఎవరైతే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వారందరూ కూడాను తప్పనిసరిగా రేపు పోలియో కేంద్రాలకు వెళ్ళి పోలియో చుక్కలు ఇప్పించి పోలియో రహిత సమాజం కోసం మనం అందరం కృషి చేయాలని, ఎవరు మిస్ కాకుండా 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు ఆదివారం నాడు పోలియో చుక్కలు ఇప్పించాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా కదిలింది. మండల పాతల భోగేశ్వర స్వామి ఆలయం నుంచి సంతోషపురం వరకు 2 కిలోమీటర్ల మేర 7,40,00,000 వ్యయంతో వేసిన సిమెంట్ రోడ్లను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర ప్రారంభించారు. అనంతరం పాతల భోగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయంలో జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలించారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాశివరాత్రికి 2 లక్షల పై భక్తులు రాపడతారని, అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం కలిదిండి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కలియుగ కైలాసం
పాతాళ భోగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు అతి రంగరంగ వైభవంగా జరిపించుకోవడానికి స్వామివారి ఆజ్ఞతో ఈ కార్యక్రమాలు ఎంతో శరవేగంతో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమాలు కూడా ఈ ఆలయ ఈవో గారైనటువంటి సింగనపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో మా యూత్ కమిటీ ఇక్కడ అహర్నిశలు కూడా ఆయనతో మమేకమై చక్కని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కలియుగ కైలాసం అంటే పాతాళ భోగేశ్వర స్వామి అని. పాతాళ భోగేశ్వర స్వామి అంటే స్వయంభూ. ఈ స్వామివారిని దర్శించుకుని వేడుకుంటే అన్నీ కూడా ఆయన ఆశీర్వాదంతో మంచి ఫలితాలు వస్తాయని. శ్రీకాకుళం జిల్లా చీరాల మండలం ఓడరేవులో మత్స్యకారు కుటుంబాలకు 4,69,00,000 రూపాయల రుణాలు పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కర్ణం బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడరేవులో ఇంత మంచి వాతావరణంలో చీరాల మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మీకు జారీ చేసిన ఈ రుణాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని ఏపీఓ సుబ్బారావు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణం వెంకటేష్ పాపు, మత్స్యకార శాఖ ఏడీ, జేడీలు, వివిధ శాఖల అధికారులు, చీరాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంత అమౌంట్ ఒకే గ్రామానికి సార్ కూడా అలాంటి వాళ్ళకు మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకి, నాయకులకు ఉపయోగపడేటట్టు ఇక్కడ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మా సుబ్బారావు గారు కూడా ఇంతకుముందు చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సభలు పెట్టుకోవాలని గారు కానీ మేము కానీ అందరు నాయకులం కూడా గవర్నమెంట్ తరఫున అందరం కూడా వచ్చి అధికారులు అందరూ కూడా వస్తూ ఉంటారు. తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తామని, ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని, ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మీకు అండగా, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి వాతావరణంలో వాటర్ అంటే వెనకటిలాగా కాకుండా ఇంకా బాగా సివిలైజేషన్ పెరిగిందని చెప్పని అనుకోవాల్సిన, అంటే నాగరికత కొన్ని అప్పుడప్పుడు దీంతో వస్తాను. కొన్ని అర్థాలు చెప్పాలంటే గబక్కన వాటర్ వరకు నాగరికత పెంపొందించుకునేదానికి ఇంకా ఉపయోగపడుతుందని చెప్పని వచ్చిన వాళ్ళని కూడా విజిటర్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా మనం మర్యాదపూర్వకంగా మనం దీంట్లో ఉన్నప్పుడు పలానా చోట బాగుంది వాతావరణం అని చెప్పని అనుకోవడానికి 10 మంది చెప్పేదానికి టూరిస్టులు ఎప్పుడైతే పెరుగుతారో మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. నా చిన్నప్పుడు చూసేవాడిని నేను, ఈ పుట్టల్లో ఏసరకాయలు అవి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు అమ్ముతుండేవాళ్ళు. మేము కూడా కొనుక్కున్నాం అప్పుడు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం గాజుర్లంక ఇసుక రీచ్ వద్ద ఇసుక లారీలను వైసీపీ ఎంపీటీసీ, సర్పంచులు, నాయకులు అడ్డుకొని నిరసన తెలిపారు. ఇసుక పేద ప్రజలకు అందుబాటులో లేకుండా జేపీ సంస్థ చేస్తుందని ఆరోపించారు. ఇసుక తరలింపులో జేపీ సంస్థకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమని అన్నారు. ఇసుక పక్కదారి పడుతుందని ఆరోపించారు. ఇసుక అధిక లోడుతో లారీలు నడపడం వల్ల గ్రామాల్లో ఉన్న రోడ్లు మొత్తం నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ లోతుగా తవ్వటం వల్ల చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకొని వైసీపీ నాయకులకు ఎంఆర్ఓ, పోలీసులు సర్ది చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక లోడు ఉన్న లారీలపైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కెపాసిటీ ప్రకారమే వెళ్ళాలి. ఏ బండైనా కెపాసిటీ కాటా పెట్టుకుని వెళ్ళాలి. మేము స్వచ్ఛందంగా ఈ రైతులు అందరం సందాలు వేసుకుని మా తరఫున ఒక మనిషిని పెడతాం. ఆ మనిషి ప్రతి బండి బిల్లుతో వెళ్తుందా, వితౌట్ బిల్తో వెళ్తుందా చెక్ చేసుకుంటాడు. కాటా పెట్టుకోవాలి. ఇక్కడ కాటా పెట్టాలి. మధ్యలో పోసేస్తే రోడ్ కెపాసిటీ అంత లేదు. రోడ్ కెపాసిటీ పడిపోతే మాకు దారే లేదు అసలు. 2 రకరకాలు వస్తున్నాయి, మరి కరెక్ట్ రావు కదా. ఎస్సీబీ వాళ్ళు ఎక్స్ట్రా వస్తుంది. పోయినోడికి అమాయకుడు వస్తేనే తక్కువ పోతున్నారు. 2 రకాలు వస్తున్నాయి. రాకూడదని రూల్ ఉందా? మీరు 2 లారీలు సమానంగా పోయి చూపిండి. కాటా ఉంటే కాటా చూపిండి. 2 లారీలు మీ ఇష్టం వచ్చి 2 లారీలు
గాజుల్లంక ఇసుక రీచ్లో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి ధన్యవాదాలు. ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరి ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందునిమిత్తం అంటే జేపీ సంస్థ అక్రమ మైనింగ్ చేస్తూ అక్రమంగా మరి ఓవర్లోడేజ్తో మరి లంక గ్రామాల్లో ఉన్నటువంటి క్వారీ నుంచి పరిమితికి మించినటువంటి ఇసుకను క్వారీ డంపింగ్ చేస్తూ మరి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, అలాగే క్వారీలో మరి భూగర్భ జలాలు అడుగండిపోతున్నాయి. మరి 8 మీటర్లు, 7 మీటర్లు, 6 మీటర్ల లోతుని తవ్వి మరి ఇసుక డంపింగ్ చేస్తున్నారు. వాటర్ వచ్చేంత వరకు ఇసుక డంపింగ్ చేసి ఓవర్లోడేజ్ వెళ్తుంది. మరి పరిమితికి మించి ఇసుక మరి బయటికి వెళ్తుంది. జగనన్న కాలనీ అని పేరు మీద చెప్పి మరి ప్రభుత్వానికి కూడా మరి ఇబ్బంది కలిగించేటువంటి విధానం చేస్తున్నారు జేపీ సంస్థ వారు. మరి దీన్ని జేపీ సంస్థ వారిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది, చట్ట ప్రకారం ఒక బండికి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ ప్రకారం తీసుకెళ్లాల్సినటువంటి మైనింగ్ని అధికంగా తీసుకెళ్లడం వలన మరి మాకున్నటువంటి రీచ్ల్లో మా సంపదని, మా లంక గ్రామాల్లో ఉన్నటువంటి సంపదని వారు అక్రమంగా దోసుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని మేము మరి ఖండిస్తున్నాము. శ్రీ మల్లేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సకల సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈమని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శివరాత్రి ఉత్సవాల భాగంగా దేవస్థానంలో శ్రీ మల్లేశ్వర స్వామి ప్రత్యేక కార్యక్రమాలను శనివారం గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీడియాకు వెల్లడించారు. అనంతరం దేవస్థానం నిత్య అన్నదానానికి గోలి సాంబశివరావు, లక్ష్మీదేవి పేరిట గోలి పాండురంగారావు, కోటేశ్వరి దంపతులు 1,01,000 నగదును విరాళంగా కార్యనిర్వహణ అధికారి ఈమని చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు. జిల్లా పెదకాకాని గ్రామంలో చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అనగా 26వ తారీఖు ఈ రోజు నుంచి ఈ శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు బిగునవుతున్నాయి. ఈరోజు 26 సాయంత్రం 6 గంటలకు 10 గంటలు కదా 6 గంటలకు అంకురార్పణ, గరుడ 10:30కి గరుడ గుడ్డ కట్టి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే రేపటి నుంచి సోమవారం ఉత్సవం గ్రామం మొత్తం తిరిగి వస్తుంది. రేపు ఎల్లుండు శివరాత్రి అయిన 1వ తారీఖు మార్నింగ్ నుంచి భక్తుల దర్శనార్థము సోమవారం శివరాత్రి రోజున భక్తులు దర్శించుకున్నట్టుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. గుంటూరు జయలక్ష్మి మారుతి సుజుకి నెక్సా షోరూమ్ లో సరికొత్త ఫీచర్స్ తో వచ్చిన బెలెనో ది న్యూ ఏజ్ కార్ ను మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జయలక్ష్మి మారుతి సీఈఓ శ్రీనాథ్ మాట్లాడుతూ బెలెనో ది న్యూ ఏజ్ కారు బుకింగ్స్ పెరిగిపోయాయని, 6 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన సేఫ్టీ కారు అని, కొండలు ఎత్తైన ప్రదేశాలు ఎక్కేటప్పుడు బ్రేక్ వేయకుండా ఆటోమేటిక్ బ్రేక్ సెటప్ కలిగిన కారు అని అన్నారు. వచ్చేసి మన ప్రివిలేజ్ కస్టమర్స్, హై ఎండ్ కస్టమర్స్ కోసం నెక్సా బ్రాండ్ అనేది క్రియేట్ చేసి మారుతి 2016లో స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడ ఉన్న మోడల్స్లో బెలినో ఇస్ ద హైయెస్ట్ మోడల్, హైయెస్ట్ సెల్లింగ్ మోడల్. బెలినో రిలీజ్ అయిన కాడి నుంచి కూడా భారతదేశం మొత్తానికి ఒక ట్రెండ్ సృష్టించింది. ఆ సెగ్మెంట్లో బెలినోను ఇవాళకి కూడా 6 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇవాళకి కూడా ఆ బండిని కొట్టిన బండి మార్కెట్లోకి రాలేదు. ఈవెన్ మారుతిలో కూడా హైయెస్ట్ వాల్యూమ్ నెక్సా సెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేప్పటికి బెలినో ఎప్పటికప్పుడే ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ కూడా నెక్సాన్ బెలినోని ఇంకా ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2022లో కొత్తగా రిలీజ్ చేసిన బెలినో న్యూ ఏజ్ బెలినో బోల్డ్, దీనిలో ఏ మోడల్లో కూడా ఈ సెగ్మెంట్లో ఉన్న మోడల్స్లో ఏ మోడల్లో కూడా దీనిలో ఉన్న ఫీచర్స్ లేవు. ప్రైస్ కానీ ఫీచర్స్ కానీ ఈ సెగ్మెంట్లో ఇదే నెంబర్ 1 ఇప్పుడు దాకా ఉన్న దానిలో. ఈ కారు బుకింగ్స్ కొరకు గుంటూరులోని అన్ని జయలక్ష్మి ఆటో షోరూమ్ లో సంప్రదించాలని కోరారు. కారును ఈస్ట్ ట్రాఫిక్ సీఐ వీరనాయక్, కొత్తపేట సీఐ వాసు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జయలక్ష్మి ఎండి మరియు సిబ్బంది పాల్గొన్నారు. బుకింగ్స్ మొదలైతే ఆల్రెడీ ఇప్పుడు 22 రోజులు అయిందండి. 22 అయిన కాడి నుంచి కూడా బళ్ళు లేకపోయినా కూడా బుకింగ్ చేసుకుని వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. బేసిక్ ప్రైస్ 7,30,000 నుంచి మొదలు పెట్టుకుని 9 లక్షల లోపే బేసిక్ ప్రైస్ ఉందండి. ఇవాళ ఈ సెగ్మెంట్లో అసలు బేసిక్ ప్రైస్ 7 లక్షల్లో అన్ని ఫీచర్స్తో ఏ బండిలోనూ లేదు. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో మొదలైతే 6 ఎయిర్ బ్యాగ్స్, ఈ సెగ్మెంట్లో ఫస్ట్ వెహికల్ 6 ఎయిర్ బ్యాగ్స్తో మొదలైంది. ఇదే మొదటి బండి. భారతదేశం గవర్నమెంట్ ప్రకారం రూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతి బండికి 2 ఎయిర్ బ్యాగులు రావాలని నామ పెట్టారు. కానీ మారుతి వాళ్ళు ఈ సెగ్మెంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్తో ఈ బండిని రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. అలాగే హిల్ హోల్డ్, ఆటోమేటిక్ సిస్టంలో హిల్ హోల్డ్ అంటే
కొండ ఎక్కుతున్నప్పుడు ఆటోమేటిక్గా గేర్లో లేకపోయినా బ్రేక్ నొక్కకపోయినా కూడా హిల్ హోల్డ్ చేస్తుంది అది. ఆ ఫెసిలిటీ కూడా ఈ మోడల్లో ఈ సెగ్మెంట్లో స్టార్ట్ చేయడం మొదలైంది. వేరే కాంపిటేటర్స్లో ఉన్నారు కానీ ఈ సెగ్మెంట్లో లేవు. ఈ సెగ్మెంట్లో 6 ఎయిర్ బ్యాగులు కానీ హిల్ హోల్డ్ సిస్టమ్ కానీ ఇంకా అదర్ ఫ్యూచర్స్లో చాలా కూడా ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ 7 లక్షల రూపాయల ప్రైజ్కి ఇవ్వటం అనేది చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉక్రెయిన్లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు. రాష్ట్ర ఆర్థిక పర్యాటక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విశాఖ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి షరతులు లేని అనుమతులు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొత్త జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్న ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాల ఏర్పాటు, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.